చక్రీపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామ జయ రామ జయ జయ రామ ఏకవాక్య సంకీర్తనలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కూషాయిగూడ చక్రీపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి వాతావరణంలో శ్రీరామ జయరామ జయ జయరామ ఏకవాక్య సంకీర్తనలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ సంకీర్తనలు మధ్యాహ్నం 1:30 గంటల వరకు కొనసాగాయి. భక్తి గీతాలు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక స్ఫూర్తితో నింపాయి. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని నేత అరవింద్, హనుమాన్ చాలీసా, ఓం నమో నారాయణాయ, శ్రీరామ జయరామ, ఏడుకొండలవాడ శ్రీ వెంకటరమణ వంటి భక్తి పాటలు ఆలపించి భక్తులను ఆకట్టుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఈ ఏకవాక్య సంకీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అరవింద్ మాట్లాడుతూ పిల్లలకు హిందూ ధర్మంపై అవగాహన కల్పించడం అవసరమని, నేటి బాలలే రేపటి భవిష్యత్ అని పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ ఫౌండర్ మూలుగు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ భక్తి మనసుకు ప్రశాంతతను ఇస్తుందని, ప్రతిరోజు ఆలయానికి వచ్చి కొంత సమయం గడిపితే మానసిక శాంతి కలుగుతుందన్నారు. కలిగిరి పూజితారెడ్డి మాట్లాడుతూ భక్తి వల్లే మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చక్రధర్ రెడ్డి, డాక్టర్ లక్ష్మి అర్చనారెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ కనకారావు తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు. ఇంతమంది వచ్చారు, ఇంతమంది కలుసుకున్న టెక్నాలజీ కారణం. టెక్నాలజీ చెడు కాదండి, కానీ మనం ఉపయోగించుకునే విధానం ఉంది కాబట్టి ఇది మన పిల్లలకు నేర్పగలగాలి. నేర్పాలి అంటే ఒకే ఒక స్థలం ఏది అంటే అది దేవాలయం మాత్రమే. కాబట్టి దయచేసి మీ అందరితో ఏంటంటే ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల పైన భజన నడుస్తుందండి ప్రతి శనివారం కూడా సాయంత్రం. కాబట్టి వారంలో 1 గంట టైం వేస్ట్ కాదండి. గుడికి వస్తే టైం వేస్ట్ కాదండి, గుర్తుపెట్టుకోండి. గుడికి వస్తే ఏమవుతుందంటే ఆ 1 గంట సేపు మన మనస్సును, మన కుటుంబాన్ని ప్రశాంత వాతావరణంలో తీసుకుపోతున్నాం. ఇక్కడ వచ్చినటువంటి 1 గంట ఇంటి దగ్గర మనకి వారం పనిచేస్తుంది కాబట్టి దాని కొరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. భజన, భ అంటే భక్తి ఏర్పడాలి, జ అంటే జ్ఞానం ఏర్పడాలి, నా అంటే మనలో ఉన్న నైరాశ్యం పోవాలి. దీని కొరకు రావాలి అంటే చిన్న దాటికి మన పిల్లలు ఎంత ఇబ్బంది పెడుతున్నారండి. అసలైన భగవంతుడు ఎవరంటే అందరు ఎవరిలో ఉన్నారంటే భారతమాతలో ఉన్నారమ్మా. ఈ కల్పన మన పిల్లలకి ఇవ్వకపోతే రేపు మనకు గుళ్ళు మాత్రమే మిగులుతాయి, ఇంకేం మిగులో గుర్తుపెట్టుకునే పరిస్థితి అట్లా ఉంది మనకు. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాను, దేశభక్తి ఉండాల్సిందే, దైవభక్తి ఉండాల్సిందే. దేశభక్తి లేనటువంటి దైవభక్తి గుడ్డిది, దైవభక్తి లేని దేశభక్తి గుడ్డిది, గుర్తుపెట్టుకోండి. 2 మన పిల్లలకు నేర్పకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఆ సంకల్పం తీసుకొని వారు అనేక కార్యక్రమాలు చేశారమ్మా. వారి ఆధారంగా ఇప్పటికి మేమందరం కూడా ఆ బ్యాచ్ అంతా కలిసి మొన్నటి వరకు ఆంధ్రాలో లాస్ట్ బార్డర్ పార్వతీపురం ఉంటుంది. పార్వతీపురం దాటి ఇంకొక చిన్న ఊరు శివం అనేటువంటి లాస్ట్ బ్రిడ్జ్ అనమాట. అక్కడికి పోయి కూడా కార్యక్రమాలు చేశాము. ఇప్పటి వరకు పాఠశాలలో కూడా విద్యార్థులకు ఈ విషయాలు, నైతిక విషయాలు బోధన చేస్తూ వచ్చాము. ఈ యొక్క పాఠశాల భారతి ఆధారంగా చేసుకుంటూ మొన్నటి వరకు 1072 పాఠశాలలు పూర్తి చేశామమ్మా. ఇదంతా కూడా ఆ స్వామీజీ యొక్క సంకల్పం. కాబట్టి ఆ స్వామీజీ మన దేవాలయానికి వచ్చారు, అది మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా వచ్చిన వారిని పరిచయం చేస్తాను. శ్రీ శ్రీనివాసరావు గారి బట్ ఎప్పుడు ఏదో వస్తూ ఉంది. బట్ ఈసారి ఇంక అనుకున్నాను డైరెక్ట్ ఎట్ ఎనీ కాస్ట్ ఏమైనా సరే ఈసారి చేయించాలి అని. సో స్వామి దయ వల్ల ఈ ప్రోగ్రాము మీ అందరి సహకారం వల్ల కూడా దిగ్విజయం అయింది. అండ్ ఐ ఫీల్ మీరు అందరూ కూడా దీన్ని అందరూ ఏమంటారు బ్లెస్సింగ్స్ వచ్చాయని అని అనుకుంటున్నాను. సో ఇది ఇలా ఉంటే డ్యూరింగ్ కోవిడ్ టైం ఏమైంది, మాకు జాబ్ చేస్తున్నాం కానీ సాటర్డే సండేస్ ఎటు పోవడానికి లేకుండే. ఐసోలేషన్ అని, అన్ని షట్ డౌన్ అని, టైం బాగా ఉంది, ఏం చేయాలో తెలియదు. సో ఆ టైంలో ఏం చేశాను అంటే ఇప్పటి నుంచో అంటే కైండ్ ఆఫ్ ఒక మైండ్లో ఒక ఆలోచన ఉండింది. అందరూ చెప్పేవాళ్ళు భగవద్గీత చదవాలి, భగవద్గీత నేర్చుకోండి అని. సో అది ఆ టైంలో ఒక టైం దొరికింది కాబట్టి ఐ స్టార్టెడ్ అంటే చదవడం మొదలుపెట్టాను. కొద్దిగా ఓవరాల్గా నేర్చుకొని కొన్ని చాప్టర్స్ నేర్చుకున్నాను.
నేర్చుకున్నాను, కానీ ఇంకా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. బట్ అందులో ఒక చాప్టర్లో, ఒక 6th చాప్టర్లో ఒక శ్లోకం అంటే ఇట్స్ లైక్ నన్ను బాగా ఆలోచింపజేసింది. ఏంటది అంటే చాప్టర్ 6 5th శ్లోక. జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.